హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ హారిక. దిస్ ఈజ్ హారిక. మన లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్సే బిగ్గెస్ట్ మెమరీస్ అవుతాయి కదా. అలాంటి హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్, అవుటింగ్స్, ఫుడ్, ఫన్, మా డైలీ లైఫ్లో జరిగే స్వీట్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఇప్పుడే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మా హోమ్లీ ఫ్యామిలీలో ఒకరిగా జాయిన్ అయిపోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ డిన్నర్ నైట్. సో బర్త్డే రోజు నైట్ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్కి వెళ్ళాము. మా డాడీ కూడా వచ్చారు. అందరం కలిసి ఉషా ములుపూరి కిచెన్స్కి అయితే వచ్చాము. అక్కడ అంబియన్స్ చాలా బాగుంది. ఆల్రెడీ బిఫోర్ ఒకసారి విజిట్ చేసాం. సో ఫుడ్ అది బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ వెళ్ళామన్నమాట. అయితే లాస్ట్ టైం వెళ్ళామని చెప్పాం కదా. లాస్ట్ టైం అయితే మేము కుక్కర్ బిర్యానీ ట్రై చేసాం, లైక్ మటన్ అండ్ చికెన్. సో ఈసారి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, కుక్కర్ బిర్యానీ. ఇదైతే ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, లైక్ బిఫోర్ మనం రెస్టారెంట్కి వెళ్ళే ఐడియా ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇట్లా వస్తున్నామని చెప్తే వాళ్ళు మనకి ఏ బిర్యానీ కావాలో ఆ బిర్యానీ అయితే రెడీ చేసి పెడతారు. అక్కడికి వెళ్ళాక మనం బుక్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ 40 minutes to 45 minutes అలా టైం పడుతుంది అనమాట. వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేస్తారు ఇంత టైం పడుతుంది, మీకు ఓకేనా అని. సో మీకు ఓకే అయితే అది ఆర్డర్ చేసుకోండి, బట్ పక్కా ట్రై చేయండి, బాగుంటాయి, రెండు బాగున్నాయి. కాకపోతే ఆ రోజు దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, అది కొంచెం ఫ్లాప్ అయింది. బట్ స్టాఫ్కి చెప్పాము బాగాలేదంటే వాళ్ళ మేనేజర్ చెప్పారు. అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. లైక్ డిష్ చేంజ్ చేస్తామని చెప్పి వేరేది ఏదైనా ఆర్డర్ పెట్టమని చెప్పారు. సో ఇంక మేమైతే ఇంకేం ఆర్డర్ పెట్టలేదు, అప్పటికే చాలా లేట్ అయింది, 9:30 అలా పడింది. సో ఇంకా అది బిల్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. మేము ఇంక్లూడ్ చేయమని చెప్పాం కానీ ఇంక ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు కూడా. సో నైస్, ఇట్స్ గుడ్. ఆబ్వియస్గా అన్ని రెస్టారెంట్స్లోని చేస్తారనుకోండి, బట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం అయితే చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. సో ఇక్కడైతే మా హస్బెండ్ మంచిగా టీవీ చూసుకుంటూ, అంటే మ్యాచ్ వస్తుంది, మ్యాచ్ పెట్టారు ఎదురుగా, ఇంకా స్ట్రైట్గా కూర్చున్నాడు అనమాట. మంచిగా ఫుడ్ తింటూ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. తర్వాత డిన్నర్ అయిపోయినాక మేము డెకాథ్లాన్లోనే ఉన్నాం కాబట్టి, లైక్ అశోకవన్ మాల్ కింద డెకాథ్లాన్, పైన ఇంకా మనకి మాల్ కాబట్టి పైన ఫుడ్ తినేసాం. తర్వాత కిందకు వచ్చి కొంచెం పిల్లలు ఆడుకుంటా అంటే డెకాథ్లాన్లో కొంచెంసేపు మనం ఆడుకోవచ్చు కదా, లైక్ ఫ్రీ రైడ్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ ఎంజాయ్ అనమాట. దేవాంశ్ అయితే సైక్లింగ్లో బిజీ అయిపోయాడు. చిన్నోడు సంథింగ్ ఏదో గేమ్ ఆడుకున్నాడులేండి కొంచెంసేపు. తర్వాత అలా కొంచెంసేపు టైం అయితే మంచిగా స్పెండ్ చేసాము. అయితే పిల్లలు అక్కడ ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు, నేను ఇక్కడేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ట్రై చేయడంలో బిజీగా ఉన్నాను. మా హస్బెండ్ క్రికెట్కి రిలేటెడ్ స్టఫ్ చూడడంలో బిజీగా ఉన్నారు. మా డాడీ ఏమో ఒక దగ్గర కూర్చుని పోయారనమాట. ఇంక మీతో నా వల్ల కాదని చెప్పి ఒక దగ్గర కూర్చున్నారు. ఎవరి మటుకు వాళ్ళం బిజీగా, ఎవరి స్పేస్లో వాళ్ళం బిజీగా ఉన్నామన్నమాట. సో అవునట్టు అడగటం మర్చిపోయాను, మీరు ఉషా ములుపూరి రెస్టారెంట్ ఎప్పుడైనా ట్రై చేశారా? దానిలో కుక్కర్ బిర్యానీస్ టేస్ట్ చేశారా? చేస్తే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బిర్యానీ? ఐ లైక్ బోత్ మటన్ అండ్ చికెన్ బిర్యానీస్. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్స్ గుడ్, కైండ్ ఆఫ్ డిఫరెంట్, బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. This is your bag. Do I have to send this to your friend Kanishk? No, keep it on YouTube. Why would I do that? I'm prank. వద్దు, you prank yourself. నేను వీడియోలో 3 క్యాప్స్ ట్రై చేశాను. ఆ 3 క్యాప్స్లో మీకు ఏది నచ్చిందో, నాకు ఏది సెట్ అయిందో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే పింక్ వన్ ఈజ్ ఫేవరెట్, కొంచెం డిఫరెంట్గా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ వన్ కూడా బాగుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఓకేగా అనిపించింది. అయిపోయింది. అలా మంచిగా ఆడుకుని మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అలా మా రోజు చాలా సింపుల్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా ముగిసింది. సో ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ take care, bye bye, see you in the next video. Hope you like this one.